ఎవ్రీవన్. ఈరోజు మనము ఎస్ఎస్ ప్రైమ్ పెన్స్ తోటి ఫోటో ఫ్రేమ్ ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఒక ఫోర్ ఎస్ఎస్ ప్రైమ్ పెన్స్ తీసుకోవాలి. చూడండి, గ్లాస్ ఎస్ఎస్ ప్రైమ్ పెన్స్ ఉంటాయి కదా, ఇలా ఇవైతే తీసుకొని పెట్టుకోవాలి. ఓకే, తర్వాతకి మనం ఒక 2 ఎస్ఎస్ ప్రైమ్ పెన్స్ తీసుకొని దీంట్లో ఇలా అతికించేయాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా అతికించేసుకోవాలి. గ్లూ గన్ తోటి అయితే నేనైతే అతికించుకోవాలి. 4 సైడ్స్ ఇలానే అతికించేసుకోవాలి. ఇలా అతికించేసుకోవాలి. ఓకే, నేనైతే గ్లూ గన్ తోటి అతికించేసుకుంటున్నాను. మనకి అతికించేసుకున్నట్టయితే ఫోటో ఫ్రేమ్ ఇలా వస్తుంది. చూడండి, ఫోటో ఫ్రేమ్ అయితే ఇలా వస్తుంది మనకి. ఇలా అయితే ఉంటుంది మనకి ఫోటో ఫ్రేమ్. ఈ ఫోటో ఫ్రేమ్కి ఇప్పుడు మనం డిజైన్ చేసుకున్నాము. నేనైతే కొంచెం గమ్ తీసుకోవాలి. గమ్ తీసుకొని ఎస్ఎస్ ప్రైమ్ పెన్ ఉంది కదా, దీనికి మొత్తం ఈ గమ్ని బ్రష్ తీసుకొని ఇలా మొత్తం అంటించేసుకోవాలి. నీట్గా అంటించేసుకోవాలి. అంతగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం అంటించేసుకోవాలి. మనం కొంచెంగా చెంకి తీసుకోవాలి. నేనైతే చెంకి అయితే సిల్వర్ కలర్ తీసుకున్నాను, కొంచెం బ్రైట్గా ఉంటుందని. ఇప్పుడైతే ఆ చెంకిని అయితే తీసుకొని మొత్తం ఈ గమ్ అంటించాం కదా, ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం ఇలా అయితే అంటుకున్నాను కదా, దీన్ని అయితే తర్వాత తీసేసి మళ్ళీ ఇలా అనాలి. అంటుకున్న కాకుండా మళ్ళీ ఇప్పుడు ఎక్కడన్నా అనుకోకపోతే మళ్ళీ అనుకుంటుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ వేయాలి. మళ్ళీ నేనైతే కొంచెం దగ్గర అంటుకోలేదు కాబట్టి నేనైతే ఇంకొంచెం గమ్ అయితే అంటించుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మంచిగా నీట్గా లేకపోతే మనకు ప్రాబ్లం అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకని. అంటించేసుకొని మళ్ళీ చెంకి అయితే వేసుకుంటున్నాను నేను. మొత్తం ఇలా నేనైతే వేసుకున్నాను. మీకు వేరే కలర్స్ కానీ కావాలనుకుంటే వేసుకోవచ్చు. నాకైతే సిల్వర్ కలర్ బాగుంటుంది అనిపించింది, అందుకని నేనైతే ఈ సిల్వర్ కలర్ని అయితే తీసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా అయితే అయిపోతుంది మనకి. మంచిగా చెంకి అంటేసుకొని చెంకిగా
దీన్ని కొద్దిసేపు డ్రై అప్ చేపించుకునే వరకు ఇలా ఉంచుకోవాలి. మీకు బ్యాక్ సైడ్ కూడా కావాలనుకుంటే బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు. ఎందుకంటే నేనైతే వాల్ అంటించుకుంటాం కదా, ఏమొస్తుంది మళ్ళీ వాల్ ఖరాబ్ అవుతుందని నేనైతే వెనకాలకి ఏం అంటించుకోలేదు. ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే నేను పెట్టుకున్నాను. కొంచెం డ్రై అప్ చేయాలి, ఒక హాఫ్ అన్ అవర్ వరకు. ఇప్పుడు ఈ ఫోటో ఫ్రేమ్ అయితే డ్రై అయిపోయింది. మనం కొంచెం డెకరేషన్ కావాలి కాబట్టి మనమైతే ఇప్పుడు బటర్ఫ్లైస్ అయితే తయారు చేసుకుందాం. దీన్ని అయితే సైడ్కి పెట్టేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చార్ట్ అయితే తీసుకొని మనం ఒక 5 సెంటీమీటర్స్ అయినా 6 సెంటీమీటర్స్ అయినా తీసుకోండి. నాకైతే బిగ్ బటర్ఫ్లై కావాలి కాబట్టి నేను 6 సెంటీమీటర్స్ తీసుకున్నాను. దాంట్లో 2 సెంటీమీటర్స్ పైన 4 సెంటీమీటర్స్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇలా 6 సెంటీమీటర్స్ పేపర్ తీసుకొని మనం హాఫ్ ఫోల్డ్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. హాఫ్ ఈక్వల్గా ఫోల్డ్ చేశాక పెన్సిల్ తీసుకొని మనం బటర్ఫ్లైని అయితే గీద్దాం. హాఫ్ బటర్ఫ్లైని గీసేసాం కదా ఫ్రెండ్స్. హాఫ్ బటర్ఫ్లైని అయితే గీసేసాను నేను. దీన్ని మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం ఫ్రెండ్స్. బటర్ఫ్లై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కొంచెం దీనికి డిజైన్గా చేసుకుందామని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనము ఇప్పుడు దీనికైతే మనము గమ్ రోసేసి చెమ్కీ అయితే వేసేద్దాం. చెమ్కీ లాగా అంటే కొంచెం బాగుంటుంది కాబట్టి డిజైన్ లెక్క, అందుకు. ఇప్పుడు మొత్తం కాకుండా ఈ సరౌండింగ్స్ ఉంటుంది కదా, ఈ బార్డర్ దగ్గర ఇలా లైట్గా గమ్ అంటించుకుంటూ వెళ్దాము. ఇలా మొత్తం బార్డర్స్కి అంతా రోస్ వేసుకోవాలి ఫ్రెండ్స్.